సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే ట్యూటర్ అండి. ట్యూటర్ అంటే టీచింగ్. టీచింగ్ అంటే మీరు గంటలు గంటలు టీచింగ్ చేయడం కాదండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే టీచింగ్ అనేది చేయొచ్చు. క్వశ్చన్స్‌కి ఆన్సర్ అనేది ఇచ్చి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చనమాట. 1 మినిట్ ఫ్రీగా ఉన్నా, 2 మినిట్స్ ఫ్రీగా ఉన్నా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి గ్రాడ్యుయేట్ కానీ అవసరం లేదండి. మీకు ఎలాంటి ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఫ్లెక్సిబుల్‌గా మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో టిప్స్, ఇంకా బెనిఫిట్స్, ఇంకా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా స్కిల్స్ ఏమేమి కావాలి, సో మీరు ఎలా అప్లోడ్ చేస్తే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. టిప్స్ అనేవి చెప్పాను. స్టెప్ బై స్టెప్ ఇచ్చానండి మీకు. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి మీ కామెంట్ అనేది షేర్ చేయొచ్చు. అండి ముందుగా మనకి ఇలా రావాలి మీకు ఇంటర్ఫేస్ అనేది నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టెప్ బై స్టెప్ చెప్పాను మీకు. సో ఇలా ఉండాలి మీకు ఇంటర్ఫేస్ అనేది మొత్తం కంప్లీట్‌గా నేను చెప్పిన విధంగా చేస్తేనే మీకు ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మీరు వర్క్ ఎలా చేసుకుంటారు అనంటే ఈ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి రివ్యూలోకి వెళ్తాయన్నమాట. రివ్యూలోకి వెళ్ళిన తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వర్క్ ఎలా చేస్తారు అనంటే క్లిక్ హియర్ టు గెట్ యువర్ ఫస్ట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి మీరు. దాని మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ 4 స్టెప్స్ అయిన తర్వాతనే అది అనేది మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. సో మీరు 1 మినిట్ ఫ్రీగా ఉన్నా, 2 మినిట్ ఫ్రీగా ఉన్నా అప్పుడు మీరు వర్క్ అనేది చేసుకొని ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి స్టెప్ బై స్టెప్. మీరు ఏది కూడా మిస్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి, అర్థమవుతుంది మీకు. సో ముందుగా గూగుల్ క్రోమ్‌లోకి ఎళ్లి మీరు FILO అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ అనేది. గెట్ ఇన్‌స్టాంట్ సొల్యూషన్స్ టు యువర్ ప్రాబ్లమ్ ఎనీ టైమ్ ఎనీవేర్ అనమాట. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్‌సైట్ అనేది స్టూడెంట్స్ కోసం అండి, ఇంకా ట్యూటర్స్ కోసం కూడా అనమాట. సో ఇందులో మనకి క్వెషన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. ఆన్సర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. అడిగే వాళ్ళు అని అంటే మనకి స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళనమాట. సో వాళ్ళు క్వెషన్ అనేది టైప్ కూడా చేస్తారు, లేదా క్వెషన్ ఇమేజ్ కూడా పంపిస్తారనమాట. ఆన్సర్ అనేది ఏఐ ద్వారా కూడా ఇవ్వచ్చు, లేదా మీకు నాలెడ్జ్ ఉంటే మీ ఓన్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు మీరు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు మనకి అన్ని టెక్నాలజీస్ అనేవి మనం వాడుకోవచ్చు అనమాట. చాట్ జీపీటీ అయినా, ఏఐ అయినా, గూగుల్ అయినా ఎలాగైనా మీరు వాళ్ళ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. సో మనకి ఇంటర్ఫేస్ మొత్తం కూడా ఇలా ఉంటుంది. మీరు ఒకసారి అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ మొత్తం కూడా. సో ఇలా ఉంటుంది మనకి. రేటింగ్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. 4.6 అనేవి ఉన్నాయండి. 1,80,000 రివ్యూస్ ఉన్నాయి మనకి. ఇంకా 3+5 మిలియన్ హ్యాపీ స్టూడెంట్స్ అనమాట. సో రేటింగ్స్ అనేవి ఇచ్చారు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారనమాట ఆన్సర్స్ ద్వారా. ఎక్స్పర్ట్ ట్యూటర్స్ వచ్చేసి మనకి 60,000+ ఉన్నారండి. అందులో మీరు ఒకరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా 80+ క్లాసెస్ ఎవ్రీడే జరుగుతాయి అనమాట. ఎవ్రీడే 80+ క్లాసెస్ అనేవి జరుగుతాయి మనకి. సో ఇక్కడ మీరు క్లాసెస్ అనేది ఇవ్వాల్సింది కాదండి. మీరు 1 మినిట్ ఫ్రీగా ఉన్నా కూడా ఆ 1 మినిట్లో మీరు ఆన్సర్ అనేది ఇచ్చి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఒక వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి మీకు. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉన్నా కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫిక్స్డ్ టైం అనేది లేదండి. ఇంకా ఇన్సెంటివ్స్ ఉంటాయి మీకు. సో ఇంకా పర్పస్ ఉంటుందండి. గ్లోబల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు బెనిఫిట్స్లో చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ వచ్చేసి గెట్టింగ్ స్టార్టెడ్ ఈజ్ ఈజీ అండి. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ సిమిలర్ క్వాలిఫికేషన్స్ అనేవి మస్ట్ హోల్డ్ అండి. సో ఇక్కడ మీకు కొన్ని కేసెస్లో మాత్రం, కొన్ని వాటిలో మాత్రం మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా కన్సిడర్ అవుతారనమాట, కొన్ని కేసెస్లో మాత్రము. సో మీకు గ్రాడ్యుయేట్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది, లేకపోయినా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ వెరిఫికేషన్ ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అంటే మీకు ఏంటి అనేది నేను చూపిస్తాను. ఏమేమి కావాలి వెరిఫికేషన్ కోసము అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి యూ గెట్ పేడ్ ఫర్ ఎవ్రీ మినిట్ యూ స్పెండ్ టీచింగ్ అనమాట. సో నేను చెప్పాను కదా, 1 మినిట్ మీరు క్లాసెస్ అనేది చెప్పినా కూడా మీరు పేడ్ చేయబడతారు అనమాట. సో అంటే మీకు మనీ పేమెంట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనకి హౌ టు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీని మీద ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్టెప్ 1 వచ్చేసి మీకు డౌన్లోడ్ ద ఫిలో యాప్ అండి. ప్లే స్టోర్ నుంచి మీరు ఫిలో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత రిజిస్టర్ విత్ యువర్ నెంబర్ అండి. మీ మొబైల్ నెంబర్తోనే రిజిస్టర్ అనేది అవ్వాలి మీరు.
అయిన తర్వాత గెట్ వెరిఫైడ్ అన్నమాట. వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు. ఇంకా వెరిఫై చేసుకోవడానికి మీకు ఏమేమి కావాలి డీటెయిల్స్ అనంటే కేవైసీ ప్రాసెస్ కోసము మీకు ఏమేమి కావాలి అంటే ఏ వ్యాలిడ్ ఫోటో ఐడి అండి. మీకు ఆధార్ కార్డ్ అయినా కాలేజ్ ఐడి ఉన్నా సరిపోతుంది. అంటే మీ ఫోటో అనేది అందులో ఉండాలి. సో యువర్ రీసెంట్ ఫోటో ఆన్ ద యాప్ అండి. మీ రీసెంట్ ఫోటో అనేది అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో బేస్డ్ కేవైసీ ఉంటుంది. ఇంకా పాన్ కార్డ్ వెరిఫికేషన్ టు గెట్ పెయిడ్ అన్నమాట. మీకు పేమెంట్ రావడానికి పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. సో స్టెప్ 4 వచ్చేసి స్టార్ట్ టేకింగ్ సీజన్స్ అన్నమాట. నౌ యూ కెన్ టీచ్ వెన్ యూ వాంట్ అన్నమాట. మీకు వర్క్ అనేది ఎలా వస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ నోటిఫికేషన్ చూసి మీరు క్వశ్చన్ అనేది చూడాలి. సీ ద క్వశ్చన్ అండి. క్వశ్చన్ అనేది చూసిన తర్వాత మీరు గెట్ కనెక్టెడ్ అన్నమాట. కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ టీచింగ్ అన్నమాట. ఇట్ జనరల్లీ టేక్స్ 5 to 10 minutes టు క్లియర్ ఏ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. మీరు క్లియర్ గా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. సో మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని చూసుకుందాము. చూడండి, మనకి రివ్యూస్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఇంకా మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫిలో ట్యూటోర్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఉంటుంది లోగో చూసుకోవచ్చు మీరు. ఫిలో ట్యూటోర్ అని ఉంటుంది. టైటిల్ కూడా 4.4 రివ్యూస్ ఉన్నాయండి. 12K రివ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 500K డౌన్లోడ్స్ అనేది చేసుకున్నారనమాట. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఉంటుందండి మీకు. వెల్కమ్ టు ద ఫిలో ఫ్యామిలీ ఆఫ్ ట్యూటోర్స్ అని ఉంది కదా, దాని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో కంప్లీట్ ఏ సూపర్ ఈజీ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తూనే ఉండండి. ఎర్న్ థౌజండ్స్ ఎవ్రీ మంత్ అన్నమాట. మీరు థౌజండ్స్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ సో ఓటీపీ అనేది ఇచ్చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కూడా యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాట్స్ యువర్ నేమ్ అని ఉంది కదా, మీ ఫుల్ నేమ్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి. జెండర్ అనేది పెట్టుకోండి. యువర్ ఏజ్ అండి, మీ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా రిఫరల్ కోడ్ అండి ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది మీకు. కంప్లీటెడా ఆన్ గోయింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ స్టేటస్ ఇంకా హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇవ్వండి. ఇక్కడ లైక్ బీఎస్సీఆ, ఎంఎస్సీఆ, బీటెక్, ఈటీసీ మీ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటారు కదా, అది ఇక్కడ పెట్టుకోండి. ఇంకా యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ. సో ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీకు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది ఇవ్వాలండి మీరు. స్టూడెంటా, టీచింగ్ ప్రొఫెషనలా, నాన్ టీచింగ్ ప్రొఫెషనలా, నాట్ ఎంప్లాయిడ్ ఎట్ దిస్ పాయింట్ అని అడుగుతున్నారు ఇక్కడ. మీరు ఇవ్వండి ఇక్కడ. ప్రియార్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇవ్వండి మీరు. 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డివైస్ యూ హ్యావ్ ఫర్ టీచింగ్ అని అంటున్నారు. మీకు ఏ డివైస్ ఉంది అనేది సెలెక్ట్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్, లేదంటే ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా ఉంటే ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ అండి, మనకి లాంగ్వేజ్ అనేది తెలుగు కూడా ఉంది ఇక్కడ. మనకి సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యూ ఆర్ కంఫర్టబుల్ టీచింగ్ ఇన్ అని అడుగుతున్నారు. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, తమిళ్, మలయాళం అన్నీ ఉన్నాయి మనకి. కన్నడ, ఉర్దూ కూడా ఉందన్నమాట. సో మనకి తెలుగు ఉంది కాబట్టి తెలుగు కూడా క్లిక్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా ఉంటుందండి మనకి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ పర్సనల్ డీటెయిల్స్, ఇంకా అప్లోడ్ ఐడి డాక్యుమెంట్, ఇంకా సెలెక్ట్ ద టీచింగ్ టాపిక్స్, రికార్డ్ వీడియో ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్ చేసుకొని మీరు సబ్మిట్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయండి. సో మీరు ఈ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎల్లో కలర్ బాక్స్ లో ఉంది కదా, క్లిక్ హియర్ టు గెట్ యువర్ ఫస్ట్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీరు అంతకుముందు ఈ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫర్ రివ్యూ అని ఉంది కదా, రివ్యూకి పంపించండి. సో అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ నేమ్ అనేది ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది పెట్టుకోండి. సో మనకి ఇక్కడ నోట్లో కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఫోటో అనేది మనకి వెరిఫికేషన్ కోసము యూజ్ అనేది చేస్తారనమాట.
సో నెక్స్ట్ ఈ ఫోటో మనకి స్టూడెంట్స్ కి విజిబుల్ అవుతుందన్నమాట. మనకి ఆ ప్రొఫైల్ ఫోటో అనేది స్టూడెంట్స్ కి కనిపిస్తుంది. మీ ఫేస్ క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్లీజ్ యూజ్ ఏ ప్రొఫెషనల్ లుకింగ్ ఫోటో అండి. ఫోటో అనేది కరెక్ట్ గా ఇవ్వండి. పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ గా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అప్లోడ్ ఐడి అండి. ఐడి డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీకు. సో ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ అండి. మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు వెరిఫై చేసుకోవడానికి. ప్రొసీడ్ విత్ ఓటీపీ ఇచ్చారు. ఇంకా ప్రొసీడ్ విత్ డిజి లాకర్ అన్నమాట. రికమెండ్ అయితే డిజి లాకర్ కి రికమెండ్ చేస్తున్నారు వాళ్ళు. మీకు డిజి లాకర్ అనేది లేకపోతే ప్రొసీడ్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి. సో అప్లోడ్ ఐడి డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మీకు సెలెక్ట్ యువర్ టీచింగ్ టాపిక్స్ అండి. మీ టీచింగ్ టాపిక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ ఈ ఈ పాయింట్స్ అనేవి చదువుకొని అడ్మినిస్ట్రేట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ యువర్ టీచింగ్ క్లాసెస్ అండి. 6th to 8th, 9th and 10th ఇంకా మనకి ఇచ్చారు ఇక్కడ. మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఈజీగా ఏదైతే ఉంటుందో మీకు అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెలెక్ట్ అప్ టు 5 టీచింగ్ టాపిక్స్ అండి. సైన్సా, మ్యాథమెటిక్సా, ఇంగ్లీష్, ఇంకా మెటల్ ఎబిలిటీ, సైన్స్, మ్యాథమెటిక్స్ 1 ఇలా మనకి అనేవి టాపిక్స్ అనేవి ఇచ్చారు. క్లాసెస్ కూడా ఇచ్చారనమాట. క్లాస్ 8 ఇలా అని ఇచ్చారు మనకి. మీరు అప్ టు 5 వరకు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు మ్యాథమెటిక్స్ మీ సబ్జెక్ట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి 4th స్టెప్ వచ్చేసి రికార్డ్ వీడియో ఇంట్రొడక్షన్ అన్నమాట. దాని మీద క్లిక్ చేసుకోండి మీరు. సో ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే ప్లీజ్ రికార్డ్ ఏ షార్ట్ వీడియో అండ్ అప్లోడ్ అన్నమాట. మీరు షార్ట్ వీడియో అనేది రికార్డ్ చేసి అప్లోడ్ అనేది చేయాలి. మీకు నోట్ అనేవి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ వీడియో కూడా మీరు చూసి మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. వెరిఫికేషన్ మోర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు మనకి మోర్ అబౌట్ వీడియో వెరిఫికేషన్ అని ఒక వీడియో ఇచ్చారు. ఆ వీడియో చూసి మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేసి మీరు వీడియో అనేది ఇవ్వచ్చు. వీడియో తీసుకొని అక్కడ మనకు చూపిస్తున్నారు చూడండి. వీడియో సెల్ఫీ వీడియో అనేది తీసుకొని మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఇంతే అండి. సో ఇక్కడ మనకి అన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చేస్తే మనకి ఇలా ఉంటుంది కదా. మీరు అన్ని ప్రాపర్గా ఇచ్చేసిన తర్వాత క్లిక్ హియర్ టు గెట్ యువర్ ఫస్ట్ రిక్వెస్ట్ అని కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఎల్లో కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. మీరు 1 minute ఫ్రీగా ఉన్నా 2 minutes ఫ్రీగా ఉన్నా అప్పుడు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. లేదా నాకు టెలిగ్రామ్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు మీరు. ఇంతే అండి. థ్యాంక్ యూ.